వెల్కమ్ బ్యాక్ టు జర్నలిస్ట్ డైరీ. ఇండియన్ పాలిటిక్స్ థ్రైవ్స్ ఆన్ డెడ్ బాడీస్. భారత రాజకీయాలు మరణాల చుట్టూ, శవాల చుట్టూ తిరుగుతుంటాయి. శవాల మీద పేలాలు ఎరుక్కున్నట్టు అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడు ఎవడు పోతాడా, ఎవడి చావుని ఎలా ఎన్కాష్ చేసుకోవాలా అని ఎదురు చూస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ గాంధీ హత్య నుంచి రాజీవ్ గాంధీ హత్య దాకా ప్రతి సంఘటనని ఎన్నికలకు వాడేసుకుంది. అసలు చనిపోయిన వాళ్ళ భార్యలకు, కొడుకులకు పార్టీ టికెట్లు ఇచ్చే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది కాంగ్రెసే. ఆ తర్వాత మిగతా పార్టీలకు పాకింది. ఎవ్వడూ తక్కువ తినలేదు. కొద్దో గొప్ప ఈ విషయంలో బీజేపీ ఈ వారసత్వ రాజకీయాలకు కాస్త దూరంగా ఉందని లెక్కలు చెప్తాయి. ఆఖరికి కమ్యూనిస్టులు కూడా ఈ వారసత్వ లెక్కలేసుకుని టిక్కెట్లు ఇచ్చుకున్న వాళ్లే. ఒక్కసారి ఈ సానుభూతి రాజకీయాలు ఎన్నికల్లో పనిచేస్తాయని అర్థమైన తర్వాత దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అదే దారిలో నడిచింది. తమ కుటుంబ సభ్యుడు మరణిస్తే అది ఆ కుటుంబానికి జీవితాంతం మిగిలే ఒక విషాదం. కానీ రాజకీయాలకు మాత్రం అది ప్రచారం చేసే అవకాశంగా మారిపోయింది. సరే, మృతదేహాలు, రాజకీయాలన్న టాపిక్ లోకి మళ్ళీ వచ్చేద్దాం. జగన్ పెట్టుకున్న పార్టీయే వైఎస్ మరణంతో ఆరంభమైంది. ఆయన మరణించినప్పుడు గుండెలాగి చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాల్ని ఓదార్చడం కోసం బయలుదేరి ఆ ఓదార్పులతోనే ఇంకా నడుస్తోంది. జగన్ అన్న ఆ కాన్సెప్ట్ లో నుంచి బయటకు రాలేనంతగా ఆ ఓదార్పు రాజకీయాల్లో మునిగిపోయారు. మరణించిన వ్యక్తుల కుటుంబాన్ని రాజకీయ నాయకులు పరామర్శించడం తప్పెలా అవుతుంది? కాకపోవచ్చు. రాజకీయ నాయకులకు అది తప్పకపోవచ్చు కూడా. అయితే పరామర్శ మానవత్వంగా ఉండాలి, రాజకీయ వేదికగా మారకూడదు. అక్కడి నుంచే నినాదాలు మొదలవుతున్నాయి. బాధిత కుటుంబాల కంటే రాజకీయ సందేశాలే ఎక్కువ వినిపిస్తున్నాయన్న విమర్శలకు కూడా అదే కారణం. అయితే అక్కడికి వెళ్ళి ఆయన చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. నిజానికి ఆయనకు కావాల్సింది కూడా అదే. భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ప్రమాదాల మరణాలు, అసహజ మరణాలు, పోలీసుల దాడులు, ఆందోళనలు, ఘర్షణలు, లాకప్ డెత్లు, ఇలా ప్రతి మరణంలో కూడా రాజకీయాలను చూసుకోవడం ఇండియన్ పాలిటిక్స్ లోనే ఒక పరంపరగా మారిపోయింది. చివరకు ప్రహసనాలుగా మిగిలిపోతున్నాయి ఈ మరణాలన్నీ. మొన్నటి ముద్రగడ పద్మనాభం మరణానికి అక్కడ జరిగిపోయిన ఎక్స్ట్రా ఆర్టిస్టుల వీరంగా చూస్తే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన ప్రమాదంలో మరణించిన సామాన్యుడి సంఘటనలన్నీ ఈ కోవకే చెందుతాయి. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయని జనం నిర్ధారించేసుకున్నారు. సానుభూతి రాజకీయాలంటే మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎన్నికల్లో పోటీ చేయించి లబ్ధి పొందాలనుకునే నాయకుల ఆలోచనల్ని జనం అన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా ఒప్పేసుకుంటారని చెప్పలేము. అలా ఎన్నికల్లో నిలబడ్డ భార్యలు, కొడుకులు అన్నిసార్లు గెలవకపోవచ్చు కూడా. ప్రజలు సానుభూతిని గౌరవిస్తారు, కానీ సానుభూతిని రాజకీయంగా వాడుకోవడాన్ని మాత్రం ప్రతిసారి అంగీకరించు. అందుకే ప్రతి వారసుడు గెలవడు, ప్రతి సానుభూతి ఎన్నిక ఫలించదు. మొన్న మధ్య జూబిలీ హిల్స్ ఎన్నికల్లో మరణించిన మాగంటి గోపీనాథ్ భార్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఆవిడను గెలుపు మాత్రం భరించలేదు. అది వేరే విషయం, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే ఒకానొక దిక్కుమాలిన రాజకీయ సాంప్రదాయాన్ని మానేస్తే చాలా మంచిది. నిశ్శబ్దంగా నివాళులు అర్పించి గౌరవప్రదంగా పరామర్శలు చేయండి అని చెప్తే ఏమవుతుందో, నన్ను తిట్టే కామెంట్స్ ఎలా ఉంటాయో ఈ కింద మీరు చూసుకోవచ్చు. దీంట్లో కూడా దయచేసి రాజకీయాలు వెతకొద్దని చెప్పినా ఆగరు కదా. శవానికి గౌరవం ఇవ్వడం సంస్కారం, శవాన్ని రాజకీయంగా వాడుకోవటం సంస్కృతి కాదు. థ్యాంక్ యూ.